ఇది 0.7 TFC అవుతుంది ఇప్పుడు అప్పుడు మనకు 599 టోటల్ ఫారెస్ట్ ఏరియా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసినాం సార్, ఈ బ్లూ కలర్ మీరు చెప్పినాక ఇది వర్కౌట్ చేసినాం సార్. ఇది ఎంత పెట్టుకున్నామంటే సార్, ఇప్పుడు ఇది అంతకుముందు 558 లెవెల్స్ 558 ఉంది. సో దాని దగ్గర 8 మీటర్స్ తగ్గించి 550కి రిస్ట్రిక్ట్ చేస్తాం. 8 మీటర్లు తగ్గుతుంది. తగ్గితే ఏమైందంటే అప్పుడు మనకు 35 ఎకరాలు ఇంట్లో వస్తుంది. 35 ఎకరాలు ఇంట్లో వస్తుంది సార్ బడ్జెట్. తర్వాత నెక్స్ట్ 35 acres ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్. ఇది కూడా అంతకుముందు 558 ఉండేది సార్, నెంబర్ 2 అది కూడా 550 చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే సార్, మనకి ఇక్కడ ఆల్రెడీ మనం లింక్ తగ్గేసినాం. సో 2 సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ 550 చేస్తున్నాం. సో దీనికి 250 acres వస్తుంది. 250 35 అంటే 280. నెక్స్ట్ నమ్మకల్ 543 ఉండేది సార్ అంతకుముందు, దాన్ని ఇప్పుడు 540 చేస్తాం. 3 మీటర్లు తగ్గిస్తాం. అప్పుడు 45 acres అంతా కలిపి 330 acres సార్. దానిలో 50 acres మన గవర్నమెంట్ ల్యాండ్. అది తీసేస్తే 50 ఎకరాలు తీసేస్తాం. పట్ట అండ్ గవర్నమెంట్ ల్యాండ్ తీసేస్తాం. 300 వరకు చేస్తే సార్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే, అంటే అక్కడ పోర్టల్లో మనం చేసిన ఈ రోజు మనం అంతా కాంప్రమైజ్ కావడానికి మనం ఏదో ల్యాండ్ అవైలబుల్ లేకపోతే అంటే మనం ఎఫ్ఆర్ఎల్కి వచ్చినాం సార్, టీబీఎల్కు ఇంకొక 2-3 మీటర్లు వేస్తే సరిపోతుంది అంతే సార్. సో ఇది అయిపోయింది సార్. నెక్స్ట్ ఇక్కడ మనం సెకండ్ వన్ ఏం స్టార్ట్ చేయలేదు సార్. ఇది కూడా 553కి లైక్ చేస్తుంది. మనకి ఇక్కడ కూడా దీనిలో కూడా ఫారెస్ట్ ల్యాండ్ సార్, దీనిలో కూడా ఫారెస్ట్ ల్యాండ్ చేయాలన్నా కూడా ఈ 300 acres మనకు వస్తే, ఈ మన 280 acres వస్తే మనకు పూర్తిగా వస్తుంది. ఇది కూడా ఆల్రెడీ ఇక్కడ కూడా మనం ఏం చేసినామంటే సార్, బయట మన థర్డ్ వన్ కూడా ఇది కూడా 550కి మనం వచ్చేసినాం. 544కి వచ్చినాం సార్. ఇంకో 4 మీటర్లు లేకుండా మొత్తం అన్ని 3 బండ్లు కూడా 550. ఈ రెండు బండ్లు 550 సార్, ఇది 540 3 బండ్లు అంతే. 3 బండ్లు 550. ఇది 540. మనకు కెపాసిటీ 0.3 290 వస్తుంది. మరి కరెక్ట్ గా ల్యాండ్ సరిపోతుంది. మనకు ఒరిజినల్ శాంక్షన్ అంతే ఉంది సార్. అంతే ఉంది. 46 కోట్లు 72 46 118 కోట్లకు బదులుగా 0.3 పెట్టారు సీఎం గారు చెప్పారు. సో ఇప్పుడు మనకి తగ్గించుకున్నాం అనుకోండి, ఆ సమస్య కూడా ఉండదు. అంటే ఇప్పుడు ఆ 280కి మీరు సర్వే చేయాలి. ఇప్పుడు మళ్ళీ చేయాలి సార్. మళ్ళీ డీజీపీఎస్ మళ్ళీ ఏది ఇప్పుడు ఫారెస్ట్ బండ్ ఇమీడియట్లీ టేకప్ చేయొచ్చు. ఫారెస్ట్ ఏదైతే ఫారెస్ట్ టచ్ చేయకుండా మనం మొదలు పెట్టి చేసుకోవచ్చు. ఇది ఒకటి బండు 2A ఇప్పుడు మనం ఏదైతే ఫారెస్ట్ కొంత ల్యాండ్ 100 మీటర్లు అన్నారు కదా, రెవెన్యూ ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఇప్పుడు నమ్మకాలు చేయొచ్చు సార్ ఇమీడియట్. ప్లస్ ఒక బండు 2A మనకి ఇబ్బంది సార్, అంతా ఫారెస్ట్ బండ్ వల్ల కూడా మనకు బండ్ 1 కూడా మనకు తగ్గుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది సార్. ఓన్లీ ఎఫ్ఆర్ఎల్ టు టీబీఎల్ రేజ్ చేసుకుంటే అయిపోతుంది. మనం ఇక్కడ టేక్ టైం. ఇంకోటి సార్, ఇప్పుడు చెట్మల్లో మనం పాత ట్యాంక్ ఎంతైతే కెపాసిటీ ఉందో అంతకంటే ఎక్కువ నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి. They are planning to construct delivery chambers. 8 chambers, so I think बना रहे थे छोटा तालाब बनाने को 0.3 TMC. तो 0.3 TMC में अगर पानी बनाया कुछ बनाए तो आपका फॉरेस्ट लैंड कितना डूबा 200 290 एकड़ 70 नहीं चाहिए 0.3 TMC चाहिए. पहले जो प्रपोजल प्रपोज है उसमें लैंड कम हो जाना समझ नहीं. तो निजामबाद कलेक्टर साहब जो लैंड दिए वो इक्वल तकरीबन इक्वल हो रहा. अब उसको फिर चल रहा है. रात में तो तकलीफ नहीं होती, अब तकलीफ नहीं होती. जो कलेक्टर साहब जो साइंस दिए लैंड वो बराबर हो जाता है. वो अलग स्कीम का है, लिफ्टिगेशन स्कीम का है. लाखोरा चिंदो लिफ्टिगेशन वो अलग है, ये स्कीम अलग है. तो इसका लैंड तो ऑलरेडी का दे जाओ नहीं क्या करेंगे.
लैंड ट्रांसफर आए को देने को तैयार नहीं है। सर अदर डिस्ट्रिक्ट्स में है लेकिन वो देते नहीं है हाँ। क्योंकि उनके प्रोजेक्ट्स होते हैं quality का है। now also we are proposing Now we are not so will so that area will also get reduced. సార్ మనం అక్వైర్ వేరే ఏరియాలో అక్వైర్ చేద్దాం అంటే ఇప్పుడు వాళ్ళ వారి కొరకు వారి ల్యాండ్ కొరకు ఇది రెండు తీసేస్తాం తీసేస్తాం. 40 acres. సార్